ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటినితో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. చక్కటి సమయాన్ని ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మంచిది. చక్కని పాట పాడినటువంటి దైవజనులకు సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరి రాధ ముందుకొచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాల్సిన మనం చేస్తున్నాం. తదుపరి ఆరాధనలోనికి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రాధా గారు పాట పాడిన తదుపరి ఆరాధనలోనికి వెళ్దాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, చక్కని వర్తమానాన్ని మనకు అందించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో కాయుమయా జీవితాంతము. నీ ఆత్మలో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో
హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. చక్కగా పాట పాడినటువంటి సహోదరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ లేచమన్నట్లయితే ఒకసారి దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. గారిని సహోదరి ఝాన్సీ గారిని ప్రేమించినటువంటి కుమారుడు నివిష్ జడ్సన్ను దేవుడు ఆశీర్వదించులాగున మనమందరము కూడా ప్రభువును స్తుతిద్దాం. మనమందరము దేవుని స్తుతిస్తుండగా ప్రభు చిన్న బిడ్డను ఆశీర్వదించలాగున మనమందరం లేచి దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సునీల్ గారు ఆరాధనలో మనల్ని నడిపిస్తారు. ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. దేవా మీకు స్తోత్రములయా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, యేసయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదంటూ లోకాన ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలతో అందరూ ఏకీభవిస్తూ ఆరాధనలో ఏకీభిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రంలో. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములయ్యా. దేవా మాదంటూ ఏమీ లేదు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీ చిత్తానుసారముగా దేవా ఎంతో గొప్ప కార్యాలు మీరు జరిగించున్నారు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు తండ్రి అద్భుతాలు మీరు జరిగించారయ్యా, మీకు స్తోత్రములో. బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే జన్మదిన వేడుక జరుగుతుందో దేవా ఆ యొక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నింపండి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. దేవా మీకు స్తోత్రములు తండ్రి. జాన్ పాలన్ గారిని అదే విధముగా దేవా వారికి ఇచ్చిన సతీమణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు. గొప్ప కార్యాలు మీరు జరిగించినారు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ప్రభువు ఈ బాబును దీవించలాగున, నివిష్ జడ్సన్ కు దీర్ఘాయువును దయచేయలాగున, నివిష్ జడ్సన్ కు దేవుడు జ్ఞానమును ఐశ్వర్యమును కలగ చేయలాగున, పెద్దల దయందును దేవుని దయందును బిడ్డ వద్దిలాగున. ప్రతి ఒక్కరం చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. ప్రతి ఒక్కరం చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. ప్రభు మనం స్తుతిస్తుండగా బాలుని తన ఆత్మతో నింపుకొని, జ్ఞానముతో నింపుకొని, వయస్సునందు జ్ఞానమునందు బలమునందు బాలుడు ఎదుగులాగున, ఆ బాలుని పెంచదగిన జ్ఞానము వివేకము తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించలాగున. ప్రతి ఒక్కరము కూడా దేవుని స్తుతిస్తూ ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాం. మనసారా మనమందరము చేతులెత్తి ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఆనందరాజు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. 2022 సంవత్సరంలో ఈ 12వ మాసంలో 3వ తారీఖున నాయన జాన్ పాల్ గారిని, ఝాన్సీ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి యవ్వన ప్రాయములో మీ ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి వారి మీద నిలిపి ఉంచి వారిని కుటుంబముగా కట్టిన ఆయన
వారి పట్ల ప్రేమ చూపించి గర్భఫలము యెహోవా అనుగ్రహించు, బహుమానము కుమారులు దేవుడు అనుగ్రహించు, స్వాస్థ్యమని మీరు సెలవిచ్చారయ్యా. నెవిష్ జడ్సన్ బాబుని మీరు అనుగ్రహించారు నా తండ్రి. తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా మీరు ఆరోగ్యం ఇచ్చి బలపరిచారు. మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మీరు సహాయం చేశారయ్యా. నీ బిడ్డను దీర్ఘాయుష్మంతుడిగా మీరు చేయండి. కృపాక్షేమాలు మీరు అనుగ్రహించండి. సుఖ జీవముతో గడుచు దినములను మీరు దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ ఎదుగు చూడగా నీ కాపుదల భద్రతను ఉంచడమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప జ్ఞానములోను నాయనా గొప్ప తెలివిలోను వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ యొక్క పగటి వేళలో నాయన ఈ బర్త్డే ఆరాధనలో నాయన వాక్యం అందిస్తున్నటువంటి నీ బిడ్డలను కూడా మీ దాసులు కూడా మీరు బలపరచండి అయ్యా. నీ వాక్యము ద్వారా ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. ఎవరి జీవితంలో అయితే ఇటు సంతోషం లేదో వారి జీవితాల్లో కూడా సంతోషాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి జాన్ పాల్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. రక్త సంబంధికులను ఆశీర్వదించండి. నీ కుమారుని మీ ఆత్మతో నింపండి. ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో బహుబలముగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నెవిష్ జడ్సన్ బాబు నాయన తల్లిదండ్రులకు దీవెనకరముగా నాయన బంధుమిత్రులకు ఆశీర్వాదకరముగా నీకు మహిమకరముగా ఉండినట్లు మీరు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు నామన తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. అందరూ కూర్చుందామండి. ప్రార్థించినటువంటి ప్రార్థనలకు ఆరాధన నడిపించినటువంటి దేవజనులకు సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచి పిల్లరా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో చాలా ప్రశస్తమైనటువంటి సమయానికి మనం అందరం వచ్చాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వారికి చాలా కాలం పిల్లలు లేరు. రోజు దేవుని దూత వారికి ప్రత్యక్షపరచబడి, ఇదిగో మీకు దేవుడు కుమారుని అనుగ్రహించబోతున్నాడు అని దేవుని దూత వారితో తెలియచేసినప్పుడు వారు ఒక మాట అడిగారు. ఏమని అడిగారంటే, ప్రభా, నువ్వు మాకిచ్చేటువంటి ఆ బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు తెలియపరచులాగున మళ్ళొక్కసారి ఆ దూతతో మాతో మాట్లాడింప చేస్తావా అని అడిగారు. వినండి పిల్లారా, గర్భఫలము అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం, చాలా విలువైంది. పిల్లలు దేవుడు మనకిచ్చిన ఆస్తి, పిల్లలు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఆ పిల్లలను పెంచేటువంటి క్రమంలో తల్లిదండ్రులైన మనకు దేవుడు తన దూతల చేత అనగా సేవకుల చేత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాచి ఉంచిన అనేకమైనటువంటి విషయాలను నేర్పిస్తుంటాడు. దేవుని వాక్యం అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవన వారిని నేర్పించాలి అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవజనుల కుటుంబమే అయినప్పటికీ కూడా వారితో పాటు చేరవచ్చిన మనందరికీ దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను ఎలా పెంచాలో సరైనటువంటి జ్ఞానాన్ని వాక్యంలో తెలియపరచలాగిన అనుభవజ్ఞులు, దేవుని పరిచయలో ఎంతో బలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. మొదటిగా మన మధ్య ఉన్నటువంటి దేవజనులు నమ్మిపాలు గారు, గుడివాడ మన్నా చర్చిలో దేవుని పరిచయను ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నటువంటి దేవజనులు నమ్మిపాలు గారు మన మధ్యకు వచ్చి కొన్ని నిమిషాలు హల్లెలూయా. దేవుని యొక్క శ్రేష్టమైన నామమునకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవదేవునికి కలుగునుగాక. కూడియున్న మీ అందరకును మమ్మలను ప్రేమతో పిలిచిన దైవజనులు జాన్ పాలయ్య గారికి, దైవజనరాలికి, మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న వంటి జడ్సన్ గారికి కుమారుడు, మరి మొదటి పుట్టినరోజు వేడుకను చేసుకుంటున్న కుమారునికి ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరకు, దైవ సేవకులందరకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ కూడిక కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక అంటే ఏమిటి? ఎవరైనా ఒక వ్యక్తి మనం కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మనకు సహాయం చేశారనుకోండి, అయ్యా మీకు చాలా వందనాలు, మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నందుకు మీకు చాలా వందనాలని ఆయనకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు 127వ కీర్తనలో వ్రాయించిన ప్రకారముగా మరి దైవజనులు జాన్పలయ్య గారిని, దాసురాలు ఇరుగురిని ప్రేమించి మరి చక్కని కుమారుడు, చక్కని స్వాస్థ్యాన్ని దేవుడిచ్చారు. దేవుడిచ్చిన వంటి స్వాస్థ్యం ఇది. కాబట్టి బైబిల్లో ఒక వ్యక్తిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధమైన దైవ గ్రంథములో హన్నా అని ఒక వ్యక్తి ఉంది, ఒక స్త్రీ. ఆమె చాలా కాలం నుండి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం వలన చాలా సమస్యలను ఆమె ఎదుర్కొంది. ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆమెని సూటిపోటి మాటలతో హృదయాన్ని గాయపరుస్తున్నప్పుడు చాలా బాధపడేది. భర్త ఇంటికి వచ్చాడు, ఆమెను చూచాడు. ఆమె సమస్య ఏంటో తెలుసుకొని, పిల్లలు లేకపోతే పోనే కానీ నేను నీకున్నాను కదా, ఎందుకు నువ్వు బాధపడతావు అని భార్య అని కొన్ని బలపరిచే మాటలతో ఆమెని ధైర్యపరుస్తూ ఉండేవాడు. ఒకరోజు దేవుని మందిరములోనికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళితే కలిగే ప్రయోజనం ఏమిటి? దేవుని మందిరములో లేని, ఈ లోకములో లేని శాంతి, సమాధానం, సంతోషం దేవుని మందిరములో దొరుకుతుందండి. ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. అందుకే బైబిల్లో అంటాడు కీర్తన గ్రంథములో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆమె దేవుని మందిరానికి ఎలా వెళ్ళిందంటే దుఃఖముతో వెళ్ళింది, వేదనతో వెళ్ళింది, బాధతో వెళ్ళింది. ప్రార్థనలో ఉంది. ప్రార్థన అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఈమె ఒక్కరిది మాత్రమే మిగిలింది. ఆమె దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. దైవజనునికి ఏమీ అర్థం కాల. చివరికి ఆమె పరిస్థితిని గమనించాడు. ఆమె ఒక తీర్మానం చేసింది. ప్రభువా, నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఆ ఇచ్చిన మగబిడ్డని తిరిగి మరలా నీ సేవకి నేను ఇచ్చేస్తాను అని ఒక నిబంధన, ఒక సమర్పణ చేసుకుంది. దేవుడు ఆమె గర్భమును తెరిచి ఒక బిడ్డను దేవుడిచ్చాడు. ఆ బిడ్డని దేవుని కొరకు పెంచుతుంది. చివరికి మరి తల్లిని విడిచే సమయం వచ్చింది. అలాంటి సమయంలో ఆమె దైవజనుడు ఏలియా దగ్గర తీసుకెళ్ళి, దేవుని సేవకుని దగ్గర తీసుకెళ్ళి, ఇగోటయ్యా, నాకు ఒక మగబిడ్డనిస్తే దేవుని సేవకి ఇవ్వాలని మొక్కుకున్నాను, నా మొక్కుబడి చెల్లించవలసిన సమయం వచ్చింది, ఈ కుమారుడిని దేవుని సేవకి ఇస్తున్నానని చంటి బిడ్డను తీసుకెళ్ళి దేవుని సేవకి ఇచ్చేసింది. దేవుని సేవకి ఇచ్చేసిన తరువాత ఆ కుమారుని యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19లో రాయబడిన ప్రకారముగా, రేయు మొదట జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు చేతులెత్తి పైకి చేతులెత్తి ప్రార్థన చేయండి. ఈ మాటలు గుర్తు చేసుకొని ఆమె ఏం చేస్తుందంటే, తన కుమారుడు క్షేమముగా ఉండాలని, తన కుమారుడు మంచి ప్రయోజకుడు కావాలని, తన కుమారుడు అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఒకరోజు ఆ కుమారుడి పేరు సమూయేలు, బాలుడైన సమూయేలును దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే
దైవజనుడు ఏలియా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని అడిగాడు. నిన్ను పిలవలేదు అని చెప్పి వెళ్ళి పడుకోమని పడుకున్నాడు. మరలా రెండవసారి కూడా దేవుడు స్వరము ఆ బాలుడైన సమూయేలుకి వినబడింది. మళ్ళీ అదే రీతిగా అడుగుతున్నాడు. అప్పుడు దైవజనుడు గమనించి, ఈసారి నీ గాని ఏదైనా స్వరం పెడితే చిత్తం ప్రభువా నీ దాసుడిని సెలవిమ్మని అడుగు అని చెప్పగానే అలాగే అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తల్లి యొక్క ప్రార్థన, తండ్రి యొక్క ప్రార్థన, వారు ప్రార్థనలు ఆలకించి దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయిల్ ప్రజలందరికీ ఒక ప్రవక్తగా నియమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. జాన్ పాల్ గారు కుమారుడిని కూడా దేవుని సేవకు వారు సమర్పించారు, దేవుని సేవకు ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవుని దయందు, మనుషుల దయందు, వయస్సు యందు, జ్ఞానమందు ఎలా వర్ధిల్లాడో అలాగే ఆ బిడ్డ కూడా వర్ధిల్లునుగాక. దేవుని కృప బిడ్డ మీద ఉండునుగాక. దేవుని సన్నిధి ఆ బిడ్డ మీద ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం గుర్తు చేసుకుంటే, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరవకము. ఆయన మేలు చేశాడు కాబట్టి, కృపను చూపించాడు కాబట్టి, జాన్ పాల్ గారు ఏం చేశారంటే ఆయన చేసిన మేలులను గుర్తు చేసుకుంటున్నాడు. చాలామంది అనుకుంటారు, ఏంటి ఈ ఎడవడేంటి ఇదంతా ఏంటి అనుకుంటారు. ఒక మనిషి భూమి మీద బ్రతకాలి అంటే ఆ మనిషి ఎడల దేవుని దయ ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు మరి తన కృప ఈ కుటుంబం ఎడల, ఈ సేవకుని కుటుంబం ఎడల దేవుడు చూపించాడు. చక్కని బిడ్డనిచ్చాడు. అద్భుతంగా కుమారుడు దైవికంగా దేవునిలో ఎదుగుతున్నాడు. తల్లిదండ్రులు కూడా బిడ్డను అలా పెంచుతున్నారు. రాబోయే దినాలు ఎంతకంటే గొప్ప కార్యాలు వారి కుటుంబంలో జరుగునుగాక, వారి పరిచర్యలో జరుగునుగాక. మనమందరం వారితో కలిసి ఏకీభవించేదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నాకు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, చక్కని వర్తమానం ద్వారా దైవజనులు వారి అనుభవంలో నుంచి దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను దేవుని మందిరానికి ఎలా తీసుకురావాలో చక్కని విషయాన్ని మనకు తెలియపరిచారు. మంచిది. ప్రత్యేకమైనటువంటి సమయంలో రెండవ వర్తమానానికి వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి జయ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తున్న మనం చేస్తున్నాం. ఈలోగా దయచేసి బాబు తల్లిదండ్రులు వారు వేదిక మీదకి వచ్చినట్లయితే ప్రత్యేకమైనటువంటి వర్తమానము, రెండవ వర్తమానము వారిని కూడా ఉద్దేశించి దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి కింద కార్యక్రమాలు చూసేవారు చాలామంది ఉంటారు. దయచేసి దైవజనులు తల్లిదండ్రులు బాబుని తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రవేశపెట్ట మనం చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి తల్లి జయ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మళ్ళీ హల్లెలూయా. అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా. సర్వాధికారి, సర్వకృపానిధి గొప్ప దేవుడా, నీకే వందనాలు. ఆశీర్వాదకర్త, ఆలోచనకర్త, మహోన్నతుడ, మహాగణుడా, నీకే వందనాలు నాయన తండ్రి. ప్రభా ఇదిగోనైనా తండ్రి స్తోత్రాలు నాయన తండ్రి. జాన్ పాల్ని బట్టి, అలాగే తండ్రి ఝాన్సీని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ప్రేమించిన కుమారుడు బట్టి స్తోత్రాలు, వందనములు చెల్లించుచున్నాను దేవా తండ్రి. ప్రభా ఏసయానికి వందనాలు నాయన తండ్రి. ప్రభా బిడ్డను దేవా తండ్రి. ప్రభా ఇదిగోనైనా 12 నెలలంతా చక్కగా తండ్రి ప్రభా బిడ్డను దేవా తండ్రి. ప్రభా మీ తండ్రి ప్రభ సమక్షంలో చక్కగా బిడ్డను దేవా తండ్రి ఆరోగ్యవంతంగా ఉంచి నాయన తండ్రి మొదటి సంవత్సరం పూర్తి చేసుకునే రెండవ సంవత్సరంలోకి నాయన అడుగుపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. కేవలం నీ కృపే నాయన తండ్రి. ప్రభా అలాగే నాయన తండ్రి స్తోత్రాలు నాయన వారికి ఇచ్చిన దేవ తండ్రి. ప్రభ జాన్పాల్ తల్లిదండ్రుల్ని అలాగే అక్కచెల్లి అన్నదమ్ముల కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రభా అలాగే నాయన తండ్రి. ప్రభా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి. అలాగే ముఖ్యంగా తండ్రి దైవజనులు, ప్రతి దైవజనులను బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. వారి కుటుంబాలు దీవించండి, వాళ్ళ సంఘాలు దీవించండి నాయన తండ్రి.
తండ్రి వాళ్ళ విశ్వాసాలను దీవించండి నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకుని మీ హస్తాల్లో భద్రపరచు నాయన తండ్రి ప్రభా. ఇదిగోనైనా మా బంధువులు తండ్రి ప్రభా, మా స్నేహితులు అందరిని బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. దీవించండి, ఆశీర్వదించి మీ హస్తాల్లో భద్రపరిచి బలపరిచి స్థిరపరచండి నాయన తండ్రి. వాక్యం చెప్పిన దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి దైవజనుని బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. అలాగే ముందు వెళ్ళబోతున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడుగుండి నడిపించమని ప్రార్థన చేయించున్నాను దేవ తండ్రి. రెండో వర్తమానం అందిస్తున్న తండ్రి దైవజనులు బట్టి స్తోత్రాలు వందనములు చెల్లించుచున్నాను దేవ తండ్రి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగుండండి నాయన తండ్రి. ఇక్కడ ఉన్నంత కార్యక్రమం అంతా దేవ తండ్రి ప్రభా మీ అధ్యక్షతలో నాయన తండ్రి క్రమంగాను మర్యాదగాను చక్కగా జరిగించడానికి ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో తోడుగుండి నడిపించమని యేసు నామములో మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, ప్రార్థించినటువంటి తల్లిగారికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దయచేసి బాబు తల్లిదండ్రులు అదే రీతిగా బాబు తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, యేసు అనుచరులు, ప్రముఖులు చోరగుడి అబ్రాం గారు మన మధ్యకు వచ్చి కుటుంబాన్ని బాబును ఉద్దేశించి చక్కని వర్తమానాన్ని మనం తెలియచేయాల్సిందిగా ప్రభుపేట మనం చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు మీ రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శుభదినము ప్రియులు దైవజనులు మరి జాన్ పాల్ గారిని, అలాగే సహోదరి ఝాన్సీ గారిని, అలాగే ప్రేమించి ఇచ్చినటువంటి ప్రియ కుమారుడు వెనేష్ జడ్సన్ బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ రీతిగా మనమందరం కూడా ఇక్కడ చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి ముఖ్యమైనటువంటి కారణం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రియ దైవజనుడిని, దైవ సేవకురాల్ని ప్రభు ప్రేమించి చక్కని కుమారుడు వెనేష్ జడ్సన్ని వారికి ఇచ్చిన విధానమును బట్టి, మరి ఆ బిడ్డను ప్రేమించి దేవుడు ఇచ్చిన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ ప్రార్థనా కూడికకు అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్నటువంటి దైవజనులు ఆనంద్ పాల్ గారికి, అలాగే చక్కని పాటలు పాడి ప్రభుని మహిమపరిచినటువంటి మరి సునీల్ గారికి, ఆనందరాజు గారికి, అలాగే నాకు ముందుగా మేలైనటువంటి శ్రేష్టమైన మాటలు అందించిన దైవజనులు నమ్మిపాల్ గారికి ప్రభునామములో నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవజనులు మరి పాల్ భూపతి గారు మన మధ్యలోనికి వచ్చారు. వారికి కూడా వేదిక మీదకి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయము చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎవరైనా బైబిల్స్ ఉన్నవారు తెరిచి ఆ మాటను చదవండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి, 5:16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చేయలేదా? ఈ ఉదయకాల సమయము శుభదినము. మరి దైవజనులు జాన్ పాల్ గారి కుటుంబము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నది. ఏంటంటే దేవుని చిత్తము ప్రతి విషయములో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, చాలామందికి కృతజ్ఞత ఉండదు. మేలు పొందుకుంటారు కానీ కృతజ్ఞత లేని వారిగా నశించిపోతూ ఉంటారు. కనుక దైవజనులు దేవుని చిత్తమును, దేవుని వాక్యమును ఎరిగిన వారి కనుక ఈరోజు మరి కుమారుని ప్రేమించి ఇచ్చిన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి
ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ రీతిగా ఈ స్తుతి కూడికని ఏర్పాటు చేసి ఉన్నారు. అందరూ బడి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఈరోజు మరి ప్రియ దైవజనుని ప్రేమించి ఇచ్చినటువంటి మరి చక్కని కుమారుని ప్రేమించి ప్రభు ఇచ్చినటువంటి చూడండి నెవీష్ను బట్టి ప్రత్యేకముగా జడ్సన్ బట్టి ఈ సమయంలో కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, చక్కగా ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ మీద వాక్యం వేయించారు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బిడ్డల కొరకు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు, కానీ బిడ్డలనిచ్చేవారు ఎవరు? దేవుడే. దేవుని దయ లేకుండా మనం ఏది కూడా పొందుకోలేము. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము, దేవుడిచ్చే బహుమానము. మరి దైవజనులు వారి విషయంలో కూడా గర్భఫలం విషయంలో మరి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నోసార్లు ఇబ్బంది పడి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరి చక్కని కుమారుని దేవుడిచ్చాడు. కాబట్టి ఏం చేయాలంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఈ సంవత్సర కాలమంతా కూడా చిన్న బిడ్డను దేవుడు ఆయన కృపలో భద్రం చేశాడు కనుక ఈరోజు సంవత్సరమును దయాకిరీటాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ బిడ్డ యొక్క శిరస్సు మీద దేవుని యొక్క దయాకిరీటము, మొదటి దయాకిరీటము పెట్టబడింది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, దేవుని దయ లేకుండా మనము ఒక క్షణం కూడా బ్రతకలేం. దేవుడు సంవత్సరమును రెండవది దయాకిరీటాన్ని ధరింపజేయవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరమును గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ దయను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆనాడు హబక్కుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుచుండగా ఆ బిడ్డ జీవితంలో దేవుడు తన కార్యములు నూతన పరుచున్నట్లుగా ఈరోజు మనం అందరం కూడా చేరి ప్రభుని స్తుతిస్తున్నాం. సంవత్సరాలు జరుగుచుండగా దేవుని కార్యము ఆ చిన్న బిడ్డ పక్షంగా నూతన పరచబడటం అంటే ఏంటంటే చూడండి, బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టడం దేవుడు ఆయన స్వాస్థ్యంగా ఇస్తున్నాడు, బహుమానంగా ఇస్తున్నాడు. కాబట్టి వారిని పెంచే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ప్రియమైన బిడ్డలారా, చిన్ననాటి నుండి కూడా ఎప్పుడైతే మన బిడ్డలను దేవుని దయలో పెంచుతామో, దేవుని సన్నిధిలో పెంచుతామో, వారు ఏ రీతిగా వర్ధిల్లుతారంటే చిన్ననాటి నుండి కూడా దేవుని దయలో వారిని పెంచినప్పుడు వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరిందాడు దైవజనులు చెప్పినట్లుగా హన్నా గొడ్రాలిగా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి బిడ్డలను పొందుకున్నప్పుడు ఆ బిడ్డను ప్రతిష్ఠించుకుంది. అయ్యా, నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే వాడు పాలు విడిచిన దినమున నేను నీ సన్నిధికి తెచ్చి నీకు సమర్పిస్తానని చెప్పినప్పుడు మరి వాడు పాలు విడిచిన దినమున దేవుని మందిరానికి తీసుకువెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 28వ వచనం, 27, 28 వచనాలు చదవండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. దాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తల్లి అయిన హన్నా తన కుమారుడైనటువంటి సమూయేలుని చిన్ననాటి నుండి కూడా దేవుని సన్నిధిలో పెంచుతూ ఉన్నది కనుక, దేవుని మాటలతో పెంచుతూ ఉన్నది కనుక చూడండి, హన్నా మొక్కుబడి చేసుకుందంట. చూడండి, బిడ్డలు పుట్టే ముందు మొక్కుబడి చేసుకుంటారు. ఈ సమయంలో దైవజనులు మరి జాన్ పాల్ గారికి మరి సహోదరికి నేను చెప్పే మాట ఏంటంటే, మరి
ఈ చిన్న బిడ్డ మీకు పుట్టక ముందు ఈ బిడ్డను బట్టి ఏదైతే మీరు మొక్కుబడి చేసుకున్నారో దేవుని సన్నిధిలో ఆ మొక్కుబడిని చెల్లించాలి. అదే చేసింది ఇక్కడ హన్నా. తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను ప్రతిష్ఠించినప్పుడు వాడు అక్కడే మొక్కాడంట. తద్వారా దేవుడు హన్నాని దర్శించి, చూడండి, దేవుని సన్నిధిలో మనం చేసుకునే మొక్కుబడి చెల్లించినప్పుడు దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో తెలుసా? చూడండి, ఆ మాట కూడా చదువుదాం. 2వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. ఎప్పుడైతే దేవునికి చేసుకున్న మొక్కుబడి ఒడంబడికి మనం చెల్లిస్తామో దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. లేక పుట్టినటువంటి సమూయేలును తీసుకెళ్ళి తన మొక్కుబడి చెల్లించి దేవుని సన్నిధిలో విడిచిపెట్టడాన్ని బట్టి మరలా తిరిగి 5 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు ఆయన కృప కలిగిన వాడు గనుక వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఈ సంవత్సరం విషయంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన ఆఖరి మాట చదవండి. 11:12 నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. ప్రభువా, సంవత్సరాలు జరుగుచుండగా ఇదిగో చిన్న బిడ్డ పక్షంగా నీ కార్యములు నూతన పరచమని ఇక్కడ చేరినటువంటి దైవజనులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మరి ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా కనుదృష్టి అంతా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడుగా ఉంటుంది. ఈ 2022వ సంవత్సరము ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, గత 2 సంవత్సరాలు కూడా ఎలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఆయన దయను మనకు అనుగ్రహించి ఆయన కనుదృష్టి మనకు తోడుగా ఉంచి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన కనుదృష్టి మరి చిన్న బిడ్డ మీద ఉండటాన్ని బట్టి ఆ బిడ్డను దేవుని కృపలో భద్రము చేసి ఈరోజు సంతోషముగా ఆ బిడ్డను ప్రేమించిన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి ప్రభుని స్తుతించడానికి ఈ గొప్ప సమయం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. దేవుని దయను గురించి కూడా ఒక మాట నేను తెలియజేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం చదవండి. 35 ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. దేవుని దయ అంట మన ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే. మనిషి యొక్క కోపము నిరంతరం నిలిచి ఉంటుంది, కానీ అది వానికి నష్టాన్ని కలిగిస్తుంది. కానీ దేవుని కోపం అయితే నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. మరి చిన్న బిడ్డకు దేవుని దయ ఆయుష్కాలం ఉండును గాక. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి తల్లిదండ్రులు తన బిడ్డ కొరకు ఏమని ప్రార్థన చేయాలంటే లూకాసు సువార్త 2వ అధ్యాయము చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. ఆనాడు బాలుడైన యేసు ఎలా వర్ధిల్లాడంట? జ్ఞానమందు వర్ధిల్లాడు, వయస్సునందు వర్ధిల్లాడు, దేవుని దయలో వర్ధిల్లాడు, మనుషుల దయలో వర్ధిల్లాడు. మన బిడ్డలో జ్ఞానములో వర్ధిల్లాలి, వయస్సులో వర్ధిల్లాలి. చూడండి, పుట్టిన బిడ్డ ఎన్ని సంవత్సరాలు ఎదిగినా సంఖలోనే ఉన్నాడని కూడా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. కాబట్టి మన బిడ్డలు చిన్ననాటి నుండి కూడా వయస్సు అందు, బుద్ధి అందు, జ్ఞానమందు, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లునట్లుగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు వారిని గొప్ప ప్రయోజకులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. మరి బిడ్డ విషయంలో
నేనేమి కోరుకుంటున్నానంటే ఒకే ఒక మాటను తెలియజేసి నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. ఈ బిడ్డ ఆ రీతిగా ఆశీర్వదింపబడాలని లూకాసు వార్త చూడండి, మొదటి అధ్యాయము, లూకాసు వార్త ఆ మొదటి అధ్యాయము 14వ వచనం నుంచి రాయబడిన మాటలు చదవండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలీయులలో అనేకులకును ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులకు నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తబడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లేక జకరియా ఎలిజబెత్లకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి కుమారుని గురించి ఈ రీతిగా దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రీతిగా వెనీష్ చూడండి, తన తల్లిదండ్రులకు నేవిష్ తన తల్లిదండ్రులకు మాత్రమే కాదు అనేకులకు సంతోషకారణంగా ఉండటానికి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అట్టి ఆశీర్వాదము దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మశక్తి కలిగి అనేకులను దేవుని వైపు తిప్పే సాధనముగా, తల్లిదండ్రులను మాత్రమే కాదు అనేకులను సంతోషపరిచే బిడ్డగా మరో చిన్న బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ మన బిడ్డ జీవితంలో సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు తన కార్యములు నూతన పరుచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మంచిదండి. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులకు మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సుధారాణి గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి కేక్ కటింగ్లోనికి వెళ్దాం. దయచేసి తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సుధారాణి గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్పవాడా, నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ ఉదయకాలమందు నా తండ్రి నాయన, మీరు ఇచ్చిన యొక్క ఆనందాన్ని బట్టి మీకు వందనాలు, మీరు ఇచ్చిన యొక్క సంతోషాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. జాన్ పాల్ కుటుంబాన్ని నేను ఎంతగానో ఆశీర్వదించిన ఆయన ఒక కుమారుని దయచేశారు. ఎంతగానో ప్రభు ఎన్నో సంవత్సరాలు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి 6 సంవత్సరాలు నా తండ్రి నాన్న గర్భ విషయంలో ఎంతో బాధపడ్డారు ప్రభు. బిడ్డలను దీవించి నా తండ్రి వారు పరీక్షలో నా తండ్రి వాళ్ళు గెలిచేలాగా గొప్ప సాక్షిగా ఉండులాగా నా తండ్రి మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం ప్రభు, నీ స్తోత్రం నాయన. డాక్టర్లకి సాధ్యం కాని వైద్యాలు ఎన్నో చేసే గొప్ప దేవుడు ప్రభు, నీ స్తోత్రాలు తండ్రి. సమస్తం ఎరిగినవాడు ప్రభు, నీ స్తోత్రాలు నాయన. హృదయ అంతరంగాలు నాయన ఎరిగినవాడు ప్రభు, నీ స్తోత్రాలు తండ్రి నాయన. జాన్ పాల్ని ఝాన్సీని దీవించి ఇచ్చిన బిడ్డని మీరు దీవించండి ప్రభు, నీ స్తోత్రాలు తండ్రి. ఎంతగానో ప్రభు కుటుంబానికే కాక నా తండ్రి అనేక ఆత్మను రక్షించుకునే కుటుంబాలుగా ఈ బిడ్డలు దీవించబడతాకి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయ్యో, ఎన్నో ఆత్మలు పట్టబడే కుటుంబంగా నా తండ్రి నీ కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను ప్రభు, నీ స్తోత్రాలు తండ్రి. జరుగుతున్న ఏ కార్యక్రమం అంతట్లో కూడా మీరు దీవెన దయచేయండి నాయన. అయ్యా, వంటల విషయంలో, భోజనాల విషయంలో అన్నీ కూడా నా తండ్రి మీరు సమృద్ధిగా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభు. రావడానికి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి వారిని కూడా క్షేమకరంగా తీసుకెళ్ళండి ప్రభు, నీ స్తోత్రాలు తండ్రి. నేను ముఖ్యంగా నా తండ్రి మీరు ఇచ్చిన బహుమానాన్ని తండ్రి, ఇదిగో నా తండ్రి నేను లోకానుసారంగా ఏ మాత్రం కూడా నా తండ్రి నాయన, ఏ మాత్రం కూడా దృష్టిలు, ఏ మాత్రం కూడా క్రియలు చేయకుండా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయమని
దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి నాయన. ఇచ్చిన తల్లిదండ్రులను దీవించండి, నూరంతలుగా ఫలింపజేయండి నా తండ్రి నాయన. ఎంతో గొప్పగా నా తండ్రి సేవా సమయంలో నా తండ్రి ఎన్నో అవంతులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఎంతగానో ఓర్చుకుని సహనంతో బిడ్డలు భరిస్తున్నారు. ఇంకనూ భరించి ఇంకా అనేకాత్మను భరించులాగా నా తండ్రి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మన ముఖ్యంగా చిన్న బిడ్డలను దీవించండి, మంచి ఆరోగ్యం దయచండి. ఎదుగుతుండగా నీ దయా కిరీటం నా బిడ్డ మీద ఉంచి దీవించి ఆశీర్వదించమని నూరంతలుగా ఫలింపజేయమని నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు ఎంత కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుకున్నారు తండ్రి నాయన. మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుకుని ఫలించి దీవించేలాగా సహాయం దయచమని కొద్ది మరి బంగారు పాదాలు చెంతకు చేసుకుని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థించినటువంటి సహోదరికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇంకా వర్తమానం చెప్పేటువంటి దైవజనులు ఉన్నప్పటికీ కూడా సమయం చాలా ఎక్కువైంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు జాన్ పాల్ గారు సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. కేక్ కటింగ్లోకి వెళ్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. విచ్చేసిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తాను. దేవుని మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు మహాకృపను పెట్టి మాకు 2014లో వివాహం అయింది. వివాహం అయిన సంవత్సరం లోపులోనే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. కానీ 8వ నెలలో పాప బేబీ కడుపులో చనిపోయింది. తర్వాత చాలా రోజులు సమయం పట్టేసింది. దగ్గర 6-7 సంవత్సరాల సమయం పట్టేసింది. ఈ సమయం పట్టే సమయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు. ఎందుకని నీకు గర్భఫలం రావట్లేదు, ఏంటి కారణం ఏంటని రకరకాల మాట్లాడేవారు. కొంతమంది ప్రోత్సహించేవారు, కొంతమంది నిరుత్సాహపరిచేవారు. అయినప్పటికీ ధైర్యంగా ఉన్నాం, విశ్వాసంతో ఉన్నాం. దేవుడు ఇస్తాడని ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేశాం. దేవుడు మాట్లాడాడు. మీకు రాబోయే సంవత్సరంలో మీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నానని. ఆ బహుమానం కొరకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం కోసం మేము ఎదురు చూస్తున్న సమయంలోనే పాస్టర్ ఆనంద్ పాల్ గారికి ఆ అబ్బాయి పుట్టాడు. పుట్టిన తర్వాత దర్శనం ఇచ్చారన్నమాట వారికి. దేవుడు దర్శనమిచ్చి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా బాబు పుట్టాడు, మీకు కూడా త్వరలోనే గర్భఫలం వచ్చి మీకు కూడా దేవుడు బహుమానం ఇవ్వబోతున్నారని చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది. అప్పటికే దేవుడు మాట్లాడాడు, మీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నానని. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసిన తర్వాత వెంటనే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చిన మొదలుకొని ఒక పోరాటంతో ఈ గర్భఫలం అనేది చాలా పోరాటంతో జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మధ్యలో హాస్పిటల్లో 2-3 రోజులు అడ్మిట్ అయ్యవలసి వచ్చింది, బీపీ పెరిగిన వలన. తర్వాత కొద్ది ఆర్థిక సమస్యలు అయినప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడ్డాం. ఆధారపడిన రీతిగా దేవుడిచ్చిన బహుమానం ఈరోజు మీ అందరి ముందు ఉంది. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగినవాడు. ఎవరున్నా లేకపోయినా సరే దేవుడు తన బిడ్డల్ని శాశ్వతంగా నడిపిస్తాడు. అదే విశ్వాసంతో ఇప్పటి వరకు కూడా నిజంగా ఈ ఫంక్షన్ చేస్తామో చేయలేమో అనే ఆలోచన కలిగి ఉన్నాం. అయినప్పుడు కూడా దేవుడు ఒక కృప చూపించాడు ఈ రీతిగా జరుపుకోవడానికి. మీరందరూ వచ్చి నా కుమారుని దీవించడానికి దేవుడు కృప చూపించారు. కాబట్టి దేవుడు ఆ బాబు తరపున దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. మంచిదండి. ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం కేక్ కటింగ్లోకి వెళ్దాం. దాని ముందు ఒక మాట నేను చెప్పి ఈ సమయాన్ని దైవజనులకు ఇవ్వడం జరుగుతుంది. దైవజనులు జాన్ పాల్ గారు, నాకు వివాహం అయ్యి 5 సంవత్సరాలు, పిల్లలు లేరు. పాస్టర్ గారితో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత వారికి కూడా పిల్లలు లేరు. రోజు మేమిద్దరం చాలా బాధపడుతూ, పరిచర్య అయితే చేస్తున్నామే కానీ సాక్ష్యం లేదయ్యా, పిల్లలు లేరు అని మేము కుమిలిపోతూ ప్రభువులో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనుకోని రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత నేను ఎక్కువసేపు జాన్ పాల్ గారు వారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, మాకు బాబు పుట్టిన అదే రోజున దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. వాళ్ళకు కూడా దేవుడు బాబునిస్తున్నట్లు ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పాల్ భూపతి గారు వచ్చి ఒక మాట చెప్పి
ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు. దయచేసి ఈలోగా మీ దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా వేదిక దగ్గరికి పంపించాల్సిందిగా, మీ దగ్గర ఉన్న చిన్నపిల్లలందరూ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో వేదిక యందు ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రత్యేకంగా వందనాలు. జాన్ పాల్ గారికి, పాస్టమ్ గారికి, అలాగే బంధుమిత్రులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మరి అనేక దినాలు దేవుని పాదాల సన్నిధిలో ఎంతో భారంతో మొర్రపెట్టగా ప్రార్థన చేయగా దేవుడు ప్రియులు దైవ సేవకులైనటువంటి జాన్ పాల్ గారి యొక్క కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ రీతిగానే మరి నేవిష్ని కుమారుణ్ణి దేవుడు స్వాస్థ్యంగా జాన్ పాల్ గారికి, వారి సతీమణి గారికి ప్రభు ఇచ్చారు. ప్రియులరా, దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహము దేవుని బిడ్డ కాబట్టి ఆ బిడ్డ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, దీవించబడాలి అంటే 115వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉందండి. దయచేసి 115వ కీర్తనలో 12వ వచనం నుండి నేను ఒక మాట చదువుతున్నాను. యెహోవా మమ్మను మరచిపోలేదు. 115వ కీర్తన 12, 13 వచనాలు. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క వాక్యంలో ఈ చక్కటి వాగ్దానం తెలియపరచబడుతుంది. ఈ రోజున ఈ ఫస్ట్ బర్త్డే మరి చేస్తున్నటువంటి దైవ సేవకుల యొక్క కుమారుడు బాబు నవీష్కి మరి దేవుని యొక్క వాగ్దానం, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట తెలియపరచబడతా ఉంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా యెషయా గ్రంథం 44, 5వ వచనం ఒక మాట చదువుతాను. అది వాగ్దానం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దయచేసి ఈ మాట అందరం చెప్దాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుడి వాగ్దానాన్ని బిడ్డ కుమారుడు నేవేష్ విషయంలో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులు కూడా వస్తే ప్రేర్ చేసామంటారా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగిన రాజా, మహోన్నతుడవు, జీవాధిపతివి, సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు, నీ దాసుడైనటువంటి జాన్ పాల్ గారి యొక్క జీవితంలో ప్రభువా మీరు మంచి భార్యను, సతీమణిని మీరు ఇచ్చారు. వారి ఇరువురి యొక్క జీవితంలో, వైవాహిక జీవితంలో ప్రభువా సంతానం కొంత ఆలస్యమైంది. వారు ఎంతగానో కలవరం చెందారు, నిరాశపడ్డారు ప్రభువా. అయినప్పటికీ నీ వైపు చూచి నిరీక్షణతో ఆనాడు ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెకా కొరకు ప్రార్థించినప్పుడు నాయనా రెబెకా యొక్క గర్భాన్ని మీరు తెరిచినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. అలాగే నీ కుమారుడు కూడా నీ సన్నిధిలో నిరీక్షణ గలవాడై ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థన ఆలకించి గర్భాన్ని మీరు తెరిచి మీరు సంతానాన్ని, కుమారుని మీరు ఇచ్చారు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషింతురు అని వాక్యంలో రాయబడినట్లు దేవా తండ్రి ప్రార్థనలు ఫలితంగా, అనేక సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా ఈ కుమారుణ్ణి వారి ఇరువురికి మీరు ఇచ్చారు కనుక తండ్రి మీకు వందనాలు. అనేకులైనటువంటి వారిని దేవుని తట్టుకు త్రిప్పే యోహానులాగా బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి దేవుని సన్నిధిలో ఎదిగి వర్ధిల్లుచున్న సమూయేలు వలె బిడ్డను ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలీయులకు నాయకుడిగా తల్లి చేత తయారు చేయబడిన మోషే వలె ఈ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయనా దైవజనులు ఇంతకు ముందు చెప్పినట్లుగా ద్వితీయోపదేశకాండం 11:11 నీ దేవుడైన యెహోవా కన్నులు సప్తాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద నిలిచి ఉండని చెప్పి నీ వాగ్దానం ఈ కుమారుడు పక్షంగా, బిడ్డ పక్షంగా మీరే నెరవేర్చి దీవించమని, ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో కూడా మీ తోడుగా ఉండి ఈ కేక్ ఎలా మధురంగా తీయగా ఉంటుందో ఈ బిడ్డ బ్రతుకు దినములంతా కూడా నాయన జీవితకాలం అంతా తండ్రి స్తోత్రం అలాంటి మధురమైన తీయటి ఆశీర్వాదాల అనుభవాలు బిడ్డకు అనుగ్రహించి తల్లిదండ్రులను దీవించండి, పెద్దలను దీవించండి. వచ్చిన దైవజనులు, బంధుమిత్రాదులందరినీ ఆశీర్వదించి బలపరచుమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి, సమాధానము, ఆయన మెండైన ఆశీర్వాదము భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, అలాగే ఈ రోజున కుమారుని యొక్క బర్త్డే జరుపుకుంటున్నటువంటి జాన్ పాల్ గారికి, వారి సతీమణికి, కుమారుడు నవేష్కిని, భవిష్యత్తు జీవిత కాలం అంతటికి కూడి వచ్చిన దైవజనులకు, బంధుమిత్రాదులందరికీ ఆయన మెండైన ఆశీర్వాదములు, ఆయన కృప, ఆయన సన్నిధి, సమాధానము ప్రభు రాకడ పర్యంతము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థించి చక్కని వర్తమానాన్ని తెలియజేసిన దైవజనులకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ పిల్లలందరూ ఒకే వైపు ఉన్నారు. అమ్మ ఇటువైపు కూడా రండి, మంది పిల్లలు ఇటువైపు కూడా రండి. హల్లెలూయా. హల్లెలూయా.
To you, happy birthday to you, happy birthday to you, Nivesh. Happy birthday to you, many greetings to you, many greetings to you, many greetings to you, Nivesh, many greetings to you. May God bless to you, may God bless to you, may God bless to you, dear Nivesh, may God bless to you. Many long life to you, many long life to you, many long life to you, dear Nivesh, name long life to you. Happy birthday to you. ఆనందమే సంతోషమే ఈ కార్యము నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కార్యము నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదను, సంగీతనాదముతో నీ మహిమను చాటెదను. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఆనందమే సంతోషమే ఈ కార్యము నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కార్యము నీ చిత్తమే. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. హల్లెలూయా. మంచిదండి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాబును బ్లెస్ చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మొదటగా దయచేసి సేవకులైనటువంటి వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాను. మొదటగా సేవకులందరూ వేదిక మీద రావాల్సింది మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడక మహాకృపను పెట్టి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల వందనాలు. దేవుడు మహా ప్రేమ మా పట్ల చూపించి ఉన్నాడు. మీరందరూ రావడం మాకు ఆశీర్వాదకరం. మాకు ఎంతగానో సహకరించారు దైవ సేవకులు, ఆత్మీయులు, సహోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫంక్షన్ నిమిత్తంగా సహకరించి ఎంతగానో మమ్మల్ని బలపరిచారు. మీ అందరికీ దైవ సేవకులు విచ్చేసిన దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా ఉన్నాను. సేవకులందరూ కూడా మమ్మల్ని ప్రేమించడం చాలా సంతోషకరం. అయ్యగారు ఫోటో తీస్తారు అయ్యగారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమం తర్వాత ప్రేమ విందు ఏర్పాటు చేసాం. మీ అందరూ కూడా ప్రేమ విందు చేసి మా బాబుని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా పేరుని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్.
ఒకరి తర్వాత ఒకరు దయచేసి సమయాన్ని బట్టి ముందు రావాల్సిన మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి. అందరికీ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు వెళ్ళొద్దు, అందరూ కూడా విందులో పాల్గొనాల్సిందిగా ప్రభుపేట మనం చూస్తున్నాను. వచ్చిన దైవజనులకు సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ముదుమురి పాల చిన్నారి నాన్నా సద్దు చేయకే నా చిట్టి కన్నా. ముదుమురి పాల చిన్నారి నాన్నా సద్దు చేయకే నా చిట్టి కన్నా. ఈ మాట వింటే మదిని దాచుకుంటే, ఈ మాట వింటే మదిని దాచుకుంటే, నీ జీవితంలో సిరుల పంటే ఆనందం కలకాలం నీ వెంటే. జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి. ముద్దుమురి పాల నారి నాన్నా సద్దు చేయకే నా చిట్టి కన్నా. తల్లిదండ్రులను గౌరవించి తన వారినిళ్ళను ప్రేమించి శత్రువులను సైతము క్షమించి పరిచారకుడుగా జీవించి దేవాతి దేవుడే అత్యంత దీనుడై ఎంతో తగ్గించుకో మాదిరి చూపించెను. జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి. హల్లెలూయా హల్లెలూయా. రండి, అందరూ రండి, వచ్చి మా బాబుని ఆశీర్వదించండి. ఇంకా కూర్చుంటారంటే సాయంకాలం దాకా చేస్తా. పాస్టర్ గారు ఉన్నారు, చక్కగా వాకింగ్ కూడా చెప్తారు. ఓకే రండి, అందరూ వస్తే అక్కడ వెనకమాల క్యాటరింగ్ రెడీ అవుతుంది, భోజనం రెడీ అవుతుంది. రండి.
భోజనాలు సిద్ధపడ్డాయి. అందరూ కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా ప్రభు పేటను మీకు వినిపిస్తున్నాం.